వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 30 19వ వచనం చదువుకుందాం. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినపడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మునిపటి వలనే ఉందురు. వారి సమాజము కూడా నా ఎదుట స్థాపింపబడును. ఒకవేళ వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించెదను అనే మాట చూస్తున్నాం. చాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగంలోంచి ఈ మాసాంతరపు కూడిక, క్రొత్త నెల కొరకే ఎదురు చూచే వేడుక అయ్యా మీకు మహిమకరంగా ఎల్షిదే సంఘ పక్షంగా జరుగునట్లుగా వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని బలపరచుమని నాయన, మెట్టుకు సమస్తమును మీకు మహిమకరంగా నడిపింపు దయచేయమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను. ఏంటంట? స్తోత్రములు. దేనికి? కృతజ్ఞతతో కూడుకొనగా థ్యాంక్స్ గివింగ్. ప్రభువా ఈ నెలంతా మా కుటుంబానికి మేలు చేశావు ప్రభువా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. కుటుంబంలో ఏ ఒక్కరు బాగోకపోయినా, కుటుంబంలో ముగ్గురు కానివ్వండి, నలుగురు కానివ్వండి, 5, 6, 10 మంది ఎంతమంది ఉన్నా వారిలో ఏ ఒక్కరికి బాగోకపోయినా కుటుంబం అంతా కూడా విచారంగా గడపాల్సి వస్తుంది. కుటుంబం అంతా నలిగిపోతుంది. కుటుంబం అంతా శోధించబడుతూ ఉంటుంది. కుటుంబం అంతటికి నష్టం వస్తుంది. ఒక్కరికి నష్టం వస్తే కుటుంబం అంతటికి నష్టం వస్తుంది. కనుక కృతజ్ఞతా స్తోత్రములతో అంటున్నాడు. అనగా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. గమనించినప్పుడు ఏప్రిల్ నెలలో అనేకమైన భయంకరమైన మరణాలు సంభవించినాయి. రకరకాల ప్రమాదాలు, ఘోరమైన ప్రమాదాలు, కత్తులతో పొడుచుకున్న ప్రమాదాలు, వాహనాల ద్వారా మునిగిపోవటం ద్వారా, కరెంట్ షాకుల ద్వారా, ఇంకా రకరకాలుగా అకాల మరణాలు చాలా సంభవించినాయి. ఇవి కాక టెర్రరిస్టులు, దేశాల మధ్య యుద్ధాలు, సరే కరువులు కాటకాలు ఎలాగో ఉన్నాయి. అనారోగ్యం చేత జరుగుతూనే ఉన్నాయి. ఇవి కాక ఎక్స్ట్రాగా ఈ నెలలో ఏప్రిల్లో చాలా దారుణాలు జరిగినాయి. చాలా విపరీతమైనటువంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. రాను రాను విపరీతమైన సందర్భాలు పెచ్చిమిరుతూ ఉన్నాయి. గమనించినప్పుడు ఒకవేళ ఏదైనా సంభవం జరిగినా న్యాయం జరుగుతుంది అనే ఆశ అయితే ఉండటం లేదు. ఇది నీతిగా ఉంటుంది అనుకోవటానికి కూడా ఎక్కడ అవకాశం కనిపించటం లేదు. పోనీ ఏదో జరిగింది ఎక్కడైనా సమాధానం వస్తుంది అనుకోవటానికి కూడా ఎక్కడ అవకాశం కనిపించడం లేదు. మెట్టుకు ఎటు చూసినా దారుణంగానే పరిస్థితులు ఉంటున్నాయి. ఎటు చూసినా భయకంపితంగానే పరిస్థితులు ఉంటున్నాయి. ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఏదైనా జీతం వస్తున్నా ఆ జీతం దాని జీతం ఉంటుంది, పరిస్థితులు దాని పరిస్థితులు ఉంటున్నాయి. సమాధానం అయితే దొరకటం లేదు, నెమ్మదైతే దొరకటం లేదు. చదువుకున్న బిడ్డలు చదువుతున్నారు, చదువుతున్నారు, మంచి మార్కులు వస్తున్నాయి. కానీ ఆ ఉద్యోగం దగ్గరికి వెళ్ళేసరికి మరలా అక్కడ కొరతే, అక్కడ మరలా ఎదురు చూపే, అక్కడ మరలా యుద్ధమే, మరలా పోరాటమే.
కనుక అడ్మిషన్ దగ్గర నుంచి, మార్కులు తెచ్చుకునే దగ్గర నుంచి, ర్యాంకుల దగ్గర నుంచి, మరలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి, ఇంటర్వ్యూస్ దగ్గర నుంచి, ఉద్యోగం పొందుకునే దగ్గర నుంచి ఎన్ని చేసి ఉద్యోగం పొందుకుంటే ఆ ఉద్యోగంలో కూడా ఎంతో గందరగోళం ఉంటుంది. ఉద్యోగంలో కూడా నెమ్మది ఉండటం లేదు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం 3 నెలల ముచ్చటగానే ఉంటుంది ఈవేళ. am I రైట్? షౌనా, కరెక్టేనా? ఉద్యోగం వచ్చిందన్న ముచ్చట కూడా 3 నెలల ముచ్చటే. ఆ మొదటి జీతం తీసుకునేసరికి ఏం ఉద్యోగం ఏంటోనండి అనిపిస్తుంది. ఇంకో ఉద్యోగం అయితే బాగుండేమో, ఇది నాకు సూటబుల్ కాదు ఇది అనిపిస్తుంది. సో ఉద్యోగం తెచ్చుకోవడం ఒక వంతు అయితే, ఆ ఉద్యోగం ఎంజాయ్ చేయటం అనేది కూడా, అంటే ఎంజాయ్ చేయటం అంటే ఖాళీగా గడపడం కాదు. ఎస్, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం ఇది అని దాంట్లో తృప్తి చెందేటువంటి పరిస్థితి కూడా ఈవేళ ఎక్కడా కూడా కనిపించడం లేదు. కనుక గమనించినప్పుడు దేవుని దగ్గరికి ఎలా రావాలంటే, మనము ఎన్ని ఏరియాస్లో మనకు చెందిన ప్రతి ఏరియాలో కూడా మనం కృతజ్ఞతా స్తోత్రములతో దేవుని సన్నిధికి వెళితే, ఈ ఏప్రిల్లో దేవుడు మన కొరకు ఏమి అరేంజ్ చేశారో చాలా అరేంజ్ చేశారు మనకి దేవుడు. ఒకటి, మనం బ్రతకడానికి ఊపిరి ఉంచారుగా, హిస్ గ్రేట్ అరేంజ్మెంట్. అది చాలా గొప్పదైనటువంటి అవకాశం. అది ఏ కీడులు ప్రమాదములు జరగకుండా, ఘోరమైనవి జరగకుండా, విపత్తులు లాంటివి జరగకుండా దేవుడు కాపాడుతున్నారుగా. 2 పూటలో 3 పూటలో తింటున్నాంగా. అప్పుడు వండుకోను, లేదా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోను, మొత్తం మీద కడుపు నింపుకుంటున్నాం కదా. వేసుకోవడానికి అనుకూలమైన వస్త్రాలే ఉంటున్నాయి కదా. ఉండటానికి ఒక మంచి షెల్టర్, ఇంకా అవసరమైతే ఫ్యాను, ఏసీ. ఓకే, ఎన్ని వస్తువులు దేవుడు ఏర్పాటు చేశారండి. ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు దేవుడు. నువ్వు మాట్లాడటానికి మరొక మనిషి దేవుని చేత నీకు ఏర్పాటు చేయబడ్డారు. ఈ నెలలో, ఏప్రిల్ నెలలో నువ్వు ఎంతమందితో ఎన్ని విషయాలు మాట్లాడావు? ఒకవేళ నువ్వు మాట్లాడే మనిషి వారు చిన్నవారా, పెద్దవారా, కొద్దివారా, గొప్పవారా, మంచివారా, చెడ్డవారా, శత్రువులా, మిత్రుల, స్నేహితులా అని ఆలోచించకుండా ఒక్కసారి అసలు అంతమంది ఈ నెలలో రకరకాల సందర్భాల్లో రకరకాల మాటలు అనేక మంది నువ్వు మాట్లాడావు, ఆ మాటలు విన్నావు. ఆ సంభాషణ నీ హృదయానికి కొంత ఊరటనిచ్చింది. ఒక మాట్లాడే మనిషి నీకు లేకపోతే, ఏ ఎడారిలోనో ఏ కొనగుహల్లోనో ఉన్నామనుకోండి, మాట్లాడే మనిషి లేకపోతే ఏమైపోతాం? ఎంత పిచ్చివాళ్ళమైపోతాం. కనుక మనం మాట్లాడుకో ఒక మనిషిని దేవుడు ఇచ్చారు మనకి. వారు సమీపస్తుల, దూరస్తుల తర్వాత సంగతి. నీకు కోపం వచ్చింది, ఆ కోపం తెచ్చుకోవడానికి ఒక మనిషి ఉన్నాడండి. ఈజ్ నాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మనిషే నీకు లేకపోతే అది ఏ విధంగానన్నా కానీ నువ్వు సంతోషించే ఒక మనిషి ఉన్నారు. నువ్వు నీ గుండెలో ఉన్న బాధ చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నారు. నువ్వు చేస్తున్న పనులు చూడటానికి ఒక మనిషి ఉన్నారు. మరొక మనిషి అలికిడి దేవుడిని చుట్టూ ఏర్పాటు చేశారు. ఒకవేళ అది లేకపోతే మనం ఎంత వెర్రెక్కిపోతామో, ఎంత పిచ్చెక్కిపోయిన వారంగా ఉంటామో. అలా కాకుండా తెలిసిన ఒకమా, తెలియని ఒకమా తర్వాత సంగతి. మెట్టుకు మరొక సహవాసం అనేది నువ్వు నిత్యము కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నువ్వు ఇలా ఇంట్లోంచి బయట రాగా, ఒకవేళ ఒంటరిగా ఎల్లోన్గా ఇంట్లో ఉన్నావు అనుకుందాం, తలుపు తీయగానే ఎంతమంది కనిపిస్తారో నీ కళ్ళకి. ఒక నువ్వు నేరుగా మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడుకున్న శబ్దాలను నీ చెవిలో పడుతుంది. ఎస్, నా తోటోళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నారు కదా. ఎస్, ఒక మనిషి అలికిడి. వీఆర్ ఎంజాయింగ్. వారు మాట్లాడుకునే మాటలు మనకు సంబంధించకపోయినా సరే, ఎస్, మన చెవిలో పడి, ఎస్, మన నాలాంటి మనుషులు ఉన్నారు, నా చుట్టూరు సహవాసం ఉంది.
ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటివి. వీటిని మనం విస్మరించి దేవుడిచ్చిన ప్రతిదానికి కృతజ్ఞత తెలియచేయవలసిన వారంగా మనం ఉంటూ ఉంటే, ఇచ్చినవి విడిచి మర్చిపోయి ఇంకేదో ఇవ్వలేదు, నాకు ఇంకేదో దక్కలేదు అనుకునేటువంటి విషయంలో మనం చాలా సంతోషాన్ని కోల్పోతూ ఉన్నాం. విచారము చేత ఏలుబడి చేయబడుతున్నటువంటి వారంగా మనం ఉంటున్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, కృతజ్ఞతా స్తోత్రములను, రెండోది ఏంటంట, సంభ్రమపడు వారి స్వరమును. అంటే సంభ్రమం అంటే సంతోషంగా మాట్లాడుకునే కోలాహలం అండి. ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు, వింటున్నాంగా. మనకు సంబంధించకపోయినా, అవునా, మన విషయాలైనా మన విషయాలు కాకపోయినా మెట్టుకు ఏదో ఒక సంభాషణ, ఒక కాన్వర్సేషన్, ఒక స్వరం, ఒక మాట, ఏదో కోలాహలం, ఏదో అలజడి, ఏదో మాటలు వింటూ ఉన్నాం మనం. వాటిల్లో నీకు పనికొచ్చే విషయాలు చాలా ఉంటున్నాయి. మాట్లాడేవారు ఈ సంబంధికులు కాకపోయినా, మాట్లాడుతున్న సందర్భం కాంటెక్స్ట్ అది నీకు సంబంధం లేదు అని నువ్వు అనుకున్నా, నీ జీవితానికి అవసరమైన మాటలు వాళ్ళ దగ్గర నుంచి చాలా వినవస్తూ ఉంటాయి. నువ్వు విని వాటి నువ్వు జీవితాన్ని సరి చేసుకుంటే నీకు చాలా మేలుకరంగా ఉంటుంది. అదే మనకు వాడు మాట్లాడుకునే మాటలే సాక్ష్యం మనకి. వారి జీవిత అనుభవాల్లోంచి మాట్లాడుకుంటూ ఉంటారు, వారి జీవితంలో ఏం జరిగిందో మాట్లాడుకుంటూ ఉంటారు, వారి కుటుంబంలో ఏం జరిగిందో మాట్లాడుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ మనకు సంబంధించిన విషయాలు మన చెవుల్లో పడుతున్నాయి, పబ్లిక్గా రహస్యంగా మనం వింటలా, మనం రహస్యంగా వింటలేదు, పబ్లిక్గా మన చెవుల్లో పడుతున్న మాటలే కాన్వర్సేషన్ మనం వినగలుగుతున్న, వాటిలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, దేవుడు మనతో మాట్లాడిన విషయాలు కూడా వాటిలో చాలా ఉంటున్నాయి. కనుక ఇక్కడ సంభ్రమపడు వారి స్వరము, నీతో పాటు దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నటువంటి వారి అనేక మంది యొక్క స్వరాలు వినవస్తూ ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అంటున్నాడు, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. చెప్పడం కూడా ఒకసారి. ఎందుకు? నీ చుట్టూ జనములు లేకపోతే నువ్వు విలవెల్లాడిపోతావు, ఏకాకివైపోతావు. అయ్యో, నేను చూడటానికి ఎవరు దొరకట్లేదే, నేను ఎవరితో మాట్లాడను, ఎవరి మాటలు నేను నాకు వినపట్టలేదే అని చెప్పేసి నీకు ఒక రకమైనటువంటి కంగారు వచ్చేస్తుంది. నీకు అది రాకుండా ఉన్నట్లుగా అంటున్నాడు. నీ చుట్టూ ఏం చేస్తున్నాడు దేవుడు? అనేక మంది జనులను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. స్కూల్కి వెళ్తే పిల్లలతో పాటు ఆడుకునేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారండి? ఆఫీస్కి వెళ్తే, నువ్వు డ్యూటీకి వెళ్తే నీతో పాటు ఎంతమంది ఉంటున్నారు అక్కడ? నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే ఎంతమంది నీకు తారసపడుతున్నారు? నువ్వెంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత విచారంతో ఉన్నా, ఎంత దుఃఖముతో ఉన్నా నీ చుట్టూ అనేక మంది ఉంటున్నారు ప్రతిసారి కూడాను. అసలు జనములు ఉండటమే నీకు ఒక ఎస్సెట్. నాతో పాటు మరి కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అనే ఉద్దేశం నిన్ను ఎంత ధైర్యపరుస్తుందో. కనుక అంటున్నాడు ఇక్కడ, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను. అంటే ఒకవేళ దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, సంభ్రమముతో ఆ స్వరముతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటే దేవుడు నిన్ను కూడా విస్తరింపజేస్తున్నాడు. ఆమేన్. నిన్ను కూడా దేవుడు విస్తరింపజేస్తున్నాడు. ఒంటరిగా ఉన్న నిన్ను పెక్కుమందిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్న నిన్ను, ఏకాంగా ఉన్న నిన్ను అనేక మందితో కలిసి ఉండేటువంటి కుటుంబముగా విస్తరణ, అనేక మందితో విస్తరణ, దేవుని యొక్క సన్నిధిలో సహవాసములు అనేక మందితో కలిసి ఉండేటువంటి భాగ్యాన్ని దేవునికి ఇస్తున్నారు. కనుక అంటున్నాడు కృతజ్ఞత స్తోత్రములతో అంటున్నాడు. ఏమిటి కృతజ్ఞత? ఏమిటి కృతజ్ఞత? ఇంగ్లీష్లో సింపుల్గా థ్యాంక్స్ అంటాం మనం. ఆ థ్యాంక్స్ గివింగ్
కృతజ్ఞత తెలియచేయటం. లేవీకాండం 7వ అధ్యాయము, లెవిటికస్ 7th chapter 11th verse. లెవిటికస్ 7వ అధ్యాయము 7th chapter 11th verse. చాలమ్మా, చాలు. సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా ఏంటంటది? సమాధాన బలి, ఆఫరింగ్ ఆఫ్ పీస్. సమాధాన బలిని గూర్చిన విధి, కట్టడం, రూల్ ఏంటంటే కృతజ్ఞతార్పణముగా అర్పించినప్పుడు కృతజ్ఞతార్పణ రూపమైన బలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. దేవుడు నెలంతా కాపాడినందుకు, ఇన్ని అరేంజ్మెంట్స్ మన కొరకు చేసినందుకు ఏం చేయాలి? మనము కృతజ్ఞత తెలియజేయాలి. ఏమిటి కృతజ్ఞతా స్తోత్రములు అంటే ఏంటి? సమాధాన బలి రూపకమైనటువంటిది, అంటే సమాధాన బలితో పోల్చదగినటువంటిది, సమాధాన బలి యొక్క సాదృశ్యమైనటువంటిది, సమాధాన బలితో ఏకమైనటువంటిది. అటువంటి కృతజ్ఞతార్పణ దేవుని కొరకు మనం చెల్లించవలసినటువంటి వారుగా ఉన్నామంట. ఇంకా గమనించినప్పుడు అంటున్నాడు 13వ వచనములో, సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి. సమాధాన బలి రూపము, రిప్రజెంటేషన్, ప్రతిబింబము, మిర్రర్ ఇమేజ్. సమాధాన బలి యొక్క మిర్రర్ ఇమేజే ఏంటంటది? కృతజ్ఞతా బలి. అంటే దేవునికి మనం కృతజ్ఞత అర్పించేటప్పుడు అది దేనితో సమానంగా ప్రభు స్వీకరిస్తున్నారంటే సమాధాన బలిగా ప్రభు స్వీకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సమాధాన బలి అంటే ఈ లోకంలో మనం సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. సమాధానం ఎక్కడ అంటే ఎక్కడా సమాధానం లేదు. ఎనీ సిచ్యుయేషన్, ఇన్ ఎనీ కండిషన్, మీరు ఎక్కడికి వెళ్ళినా సమాధానం దొరకటం లేదు. ఇవాళ సమాధానం కొరకు పరుగులు పెడుతున్నాం, కానీ మనకి కరువైపోయింది సమాధానం. ఒకరి చోట సమాధానం దొరుకుతుందని ఒకరి దగ్గరికి వెళితే అక్కడ కూడా నీకు అవసరమైన సమాధానం దొరకటం లేదు. సమాధానం అంటే పీస్, మనశ్శాంతి. సమాధానం అంటే నెమ్మది. ఉందా ఈవేళ? ఎక్కడా లేదు. కానీ ప్రభువే ఆశపడుతున్నారంటే ఈ సమాధానం అనేది నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు దొరకని, ప్రపంచంలో నీకు ఎక్కడా దొరకనటువంటి సమాధానం. ఒకవేళ నీకు మంచి చదువు ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, పెద్ద కుటుంబం ఉండవచ్చు, హంగు ఆర్భాటం ఉండవచ్చు, పేరు ప్రతిష్టలు ఉండవచ్చు, ఆస్తులు అంతస్తులు ఉండవచ్చు, పెద్ద పలుకుబడి ఉండవచ్చు, కానీ ఏమి లేదంటే మనకి సమాధానం కరువైపోయింది. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కరువైపోయిన సమాధానం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇది ఎక్కడ దొరకదు కనుక, ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది కనుక. ఒకవేళ ఇది ఎక్కడ దొరికేలాగైతే ఒకవేళ అంతరిక్షంలో ఉందనుకోండి, మొన్న సునీత విలియమ్స్ ఫోన్ చేసి అమ్మమ్మ వస్తా కేజీ తెచ్చిపెట్టామని చెప్పేవాళ్ళం మనం. ఎక్కడి నుంచి? అంతరిక్షంలో నుంచి కదా. ఒక చంద్రమండలం ఏదో అంతరిక్షంలో ఎక్కడ ఉందంటే కొంచెం తెచ్చిపెట్టామని ఫోన్ చేసేవాళ్ళం. లేదా ర్యాకెట్ నడిపించే వారికి ఎవరికో చెప్పి, బాబు నా దగ్గర కొన్ని కోట్లున్నాయి, డబ్బులు ఇస్తాను నీకు, తెచ్చిపెట్టని చెప్పేవాళ్ళం. ఇది భూమి మీద కానీ మరి ఎక్కడా కూడా దొరకదు, దేవుని దగ్గర తప్ప. అందుకే సమాధానం కరువైపోయింది, ప్రజల దగ్గర లేదు. వేళ నీకు కరువైపోయిన సమాధానం నీకు ఇవ్వటానికి ఏ విషయంలో నువ్వు సమాధానం కోరుతున్నావో, ఏ విషయంలో మనశ్శాంతిని కోరుతున్నావో,
ఏ విషయంలో నువ్వు చెందుతున్న అలజడి నుంచి విడుదల పొందాలనుకుంటున్నావు, ఏ విషయంలో నీ కంగారులో నుంచి విడుదల పొంది స్థిమితంగా ఉండాలని ఆశపడుతున్నావు, ఆ విషయంలో నువ్వు అర్పించేటువంటి ఈ రోజున అర్పించే కృతజ్ఞత అనగా ఏప్రిల్ నెల సందర్భంగా దేవుడు నీకు చేసిన మేలును బట్టి, ఆయన బ్రతికించి ఉంచిన విధానమును బట్టి అర్పించే కృతజ్ఞత ఏదైతే ఉందో దాన్ని బలిగా ఆయన స్వీకరించి, ఆ బలిని ఎలా అనుకుంటాడంటే ఆయన అది సమాధాన బలి రూపకము, అది సమాధాన బలితో ఈక్వల్ అయినటువంటిది, అది సమాధాన బలితో సమానమైనటువంటిది అని ఎంచి ఆ సమాధానం నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 15 వచ్చి అంటాడు అక్కడ లేవి 7:15లో ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగంట? సమాధాన బలిగా అర్పించు కృతజ్ఞతా బలి అంటున్నాడు. సమాధాన బలిగా అర్పించే కృతజ్ఞతా బలి అంటే సమాధాన బలినే కృతజ్ఞతా బలి, కృతజ్ఞతా బలే సమాధాన బలిగా ప్రభు ఎంచుతూ ఉన్నారు. అంటే నువ్వు అర్పించే థ్యాంక్స్ గివింగ్ ఏదైతే ఉందో అది బలిగా అర్పించాలి. బలిగా అర్పించడం అంటే ఏంటంటే బలిగా బలిస్తూ ఉంటారు కదా, బలిస్తూ ఉంటారు. ఒక గొర్రె పిల్లను బలిచ్చారు అనుకుందాం, గొర్రె పిల్లలు బలిచ్చారు. ఇవ్వటానికి ముందు ఆ గొర్రె పిల్లలు ఏం చేస్తారు? ఆ గొర్రె పిల్లలు మొట్టమొదటిగా చాలా ఇష్టపడతారు, ఏదో ఒకట్లే అని బలి ఇవ్వరు కదా. ఎన్నుకొని కోరుకొని చూడటానికి చాలా కంటికి ఇంపుగా ఉన్నటువంటిది, చాలా చురుకుగా ఉన్నటువంటిది, ఆరోగ్యంగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ముందుగా. తర్వాత అది ఇంట్లో పెరిగిందైనా బయట కొన్నదైనా అనుకుందాం, ఒకవేళ ఏదైనా సరే మామూలుగా దాన్ని కట్ చేసి వండుకు తిందాం అనుకునేటప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది దానికి. ఒకవేళ అది బలి ఇద్దాం అనుకున్నప్పుడు దానికి మరొక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. రెండూ కట్ చేయడమే, రెండూ నరకడమే, కానీ ట్రీట్మెంట్లో తేడా ఉంటుంది. అర్థమైంది మాట? ట్రీట్మెంట్లో తేడా ఉంటుంది. కూర కొరకు వండుకొని దాన్ని కట్ చేసి వండుకునేటువంటి వారు దాన్ని సామాన్యంగా లెక్క లేకుండా దాన్ని ఎస్ బాగుంది, బాగా ఉంది అని చెప్పి వాడేస్తారు. కానీ అదే బలిగా ఇవ్వవలసిన దాన్ని ఏం చేస్తారో తెలుసా? అది కూడా మంచిదనే సెలెక్ట్ చేస్తారు, కానీ దానికి ఇచ్చే ట్రీట్మెంటు అది ఒక రకమైన హోలీనెస్, ఒక రకమైన భక్తి. దాన్ని ఎంత ముచ్చట చేస్తారో, దాన్ని ఎంత అలంకరిస్తారో, దాన్ని ఎంత ఇష్టపడతారో, హృదయపూర్వకంగా ఇష్టపడతారు. హృదయపూర్వకంగా దాన్ని ఇష్టపడి దాన్ని చక్కగా ముచ్చట చేసి దాని యందు సంతోషిస్తూ దాన్ని తీసుకొచ్చి బలిస్తారు. అక్కడ అంటే ప్రభు ఏప్రిల్ నెలలో మనకి ఏమైతే కార్యాలు మనపక్షంగా చేశారో వాటన్నిటి విషయంలో చాలా ముచ్చట పడుతూ మనం చాలా సంతోషిస్తూ ఆస్వాదిస్తూ ఇచ్చిన దాన్ని బట్టి ఎంజాయ్ చేస్తూ దాన్ని ఏం చేయాలంటే దేవునికి తిరిగి కృతజ్ఞత రూపంలో ఇచ్చేయాలి. ఒకసారి బలి ఇచ్చిన తర్వాత దాని మీదకి ఆశ ఉండదు మనకి, అది దేవునికి సొంతం అయిపోతుంది, అది దేవునికి అర్పించబడింది. కనుక ఏప్రిల్ నెలలో ఏదైతే దేవునికి ఇచ్చారో దాన్ని బట్టి సంతోషిస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఈ రోజు నువ్వు అర్పించే ఆ కృతజ్ఞత బలిగా ప్రభువా ఇది నాకు ఇచ్చావు, తిరిగి నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, నీకు అర్పించుకుంటున్నాను నేను అని అన్నప్పుడు దాన్ని సమాధాన బలిగా దేవుడు స్వీకరించి దాన్ని సమాధాన బలి రూపకమైనటువంటి ప్రతిబింబమైనటువంటి సమాధాన బలికి ప్రతిరూపమైనటువంటి రీతిగా నీ కృతజ్ఞత బలిని దేవుడి రాత్రి స్వీకరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకు థ్యాంక్స్ గివింగ్ ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు చెప్పండి? నీ గుండె లోతుల్లో నుంచి ఆ బలి పశువును ఎంత హుందాగా ఎంత గ్రాండ్గా మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఈ రోజుల్లో కూడా చాలామంది బలి పశువు బలి ఇవ్వటానికి అది గొర్రె కానివ్వండి మేక కానివ్వండి ఏదైనా సరే వారు తీసుకెళ్ళినప్పుడు చాలా హంగామా తీసుకెళ్తారు.
మేళతాళాలతో దానికి ఏవో రాస్తారు, ఏదో చేస్తారు కదా, చాలా హడావుడిగా, చాలా కోలాహలంగా, చాలా గ్రాండ్గా దాన్ని తీసుకువెళ్ళి బలిస్తారు. అంటే బలి ఇచ్చేదాన్ని అంత గ్రాండ్గా లోకస్తులే ఆచరిస్తూ ఉన్నప్పుడు మరి నిత్యరాజ్యము కొరకై నిన్ను సిద్ధపరచడానికి ఆయన సజీవ యాగముగా మన నిమిత్తమై శిలువలో యాగమైపోయిన దేవుని పక్షంగా దేవుడు నీకు చేసిన మేలులను బట్టి నువ్వు కృతజ్ఞత తెలియజేయనప్పుడు అది ఎంత బలిగా దేవునికి అర్పించాలి, నువ్వు ఎంత కోలాహలంగా అర్పించాలి. అంత కోలాహలంగా దేవునికి కృతజ్ఞత చేయవలసిన నీవు ఈరోజు సంఘానికి కూడా నెలంతా దేవుడు కాపాడితే మందిరానికి వచ్చి కనీసం థ్యాంక్స్ ప్రభువా అని ఒప్పుకోవడానికి కూడా మందిరానికి రాగలటానికి ఎంతమందికి ఎన్ని ఆటంకాలో ఈ రోజున, ఎంత బిజీయో. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి బిజీ అయ్యావు తప్ప నువ్వు బిజీ అయిన దానికి దేవుడు ఆ పరిస్థితి కల్పించకపోతే నీకు ఆ బిజీ ఎక్కడిది? ఒకవేళ దేవుడు ఇల్లు ఇవ్వకపోతే ఇప్పుడు ఇంట్లో ఉండి ఫ్యాన్ వేసుకొని కాలు మీద కాలేసి కూర్చొని టీవీ పెట్టుకొని లేదా ఏసీ వేసుకొని లేదా టీ తాగుతా లేదా ఇంకోటి చేసుకుంటా ఇంట్లో కాలక్షేపం చేస్తున్నావే, ఆ పరిస్థితి కలిగించింది ఎవరు? దేవుడు కలిగించకపోతే నీకు ఆ పరిస్థితి ఎక్కడిది? ఆ పరిస్థితి కలిగించడానికి ఏది థ్యాంక్స్, ఏది కృతజ్ఞత? కనుక కృతజ్ఞతాస్తుతిని ఎలా చెల్లించాలి మనము? అది ఒక బలిగా దేవునికి అర్పించేసిన విధంగా దాన్ని అర్పిస్తేనట దాన్ని సమాధాన బలి రూపకంగా దాన్ని ఆయన స్వీకరించి నిన్ను ఆస్వాదించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేసి ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 3వ వచనం, 13th chapter 3rd verse. సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కొనువారి మాటలను వినకూడదు. ఏలైనా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. God is examining you. God is watching you. దేవుడు ఏం చేస్తున్నాడంట? He is examining you. దేవుడిని పరీక్షిస్తున్నాడు. దేనికి పరీక్షిస్తున్నాడంట? మీ దేవుడిని యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో అంటే పూర్ణ ఆత్మతో నీ కృతజ్ఞతాస్తుతులు దేవునికి అర్పించేయాలి. అర్పించుచున్నావో లేదో దేవుడిని ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తున్నాడంట. అందుకే నెలంతా కాపాడబడ్డావు నువ్వు. ఏప్రిల్ నెలంతా అనేక రీతులుగా అల్లకల్లోలమైపోయి అనాథలైపోయి అనారోగ్యవంతులైపోయి మరణించి కకావికలైపోయి ఆసుపత్రులు పాలైపోయి ఇళ్ళు వదిలి పారిపోయి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి ఎంత జరుగుతున్నా సరే నీకు దేవుడిచ్చిన ఇంత క్షేమకరమైన స్థితిని బట్టి నీ కళ్ళ ముందు అనేక మంది ప్రజలు దేవుడు ఇచ్చారు. ముందుగా జ్ఞాపకం చేశాను. వారందరూ నీవు కలిగి ఉన్న క్షేమంలో వారు లేరు. నువ్వున్న కంఫర్టబుల్ జోన్లో వారు లేరు. వారితో కంపేర్ చేసుకుంటే నువ్వెంత యోగ్యముగా నువ్వు ఉన్నావో అందుని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? అది ఇచ్చి ఏప్రిల్ నెలలో దేవుడు నీకు కంఫర్టబుల్ జోన్ ఇచ్చి, ఏప్రిల్లో దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, ఏప్రిల్ నెలలో నీకు కుటుంబముని ఇచ్చి, ఏప్రిల్ నెలలో దేవుడు నీకు అన్ని భోజనం సహా అన్ని నీకు సమకూర్చి ఈ రోజున దేవుడు పరీక్ష పెడుతున్నాను. నీకు కృతజ్ఞత తెలియచేస్తావా తెలియచేయవా? అది ఎలా ఉండాలంట? సమాధాన బలి రూపకంగా ఉండాలని. అందుకంటే నువ్వు పూర్ణాత్మతోనూ
పూర్ణ హృదయంతో ప్రేమించుచున్నావో లేదో తెలుసుకునేకై మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షించుచూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఈ పరీక్షలో గెలవాలా వద్దా? గెలిస్తే, ఈ పరీక్షలో గెలిస్తే నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్. 1వ తరగతిని గెలిస్తే 2వ తరగతికి ప్రమోషన్, అంతేనా? లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు రివర్షన్. ప్రమోషన్ లేకపోతే రివర్షన్. కనుక మే నెలలో నువ్వు యోగ్యముగా ఉండాలి అనుకుంటే ఏప్రిల్ నెలను బట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల దగ్గర ఏం చేయాలంట? సమాధాన బలి రూపకమైనటువంటి కృతజ్ఞతా బలిని నువ్వు ఖచ్చితంగా అర్పించవలసిన బిడుగుని ఉంచున్నావు. ఇంకా ఏమంటాడంటే అక్కడ 4వ వచనం, మరి మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకు మాత్రమే. మనం చాలా విషయాల్లో విషయానికి భయపడుతున్నాం, సమయానికి భయపడుతున్నాం, సందర్భానికి భయపడుతున్నాం, వ్యక్తులకు భయపడుతున్నాం, కొన్ని సిస్టమ్స్కు భయపడుతున్నాం. ఇప్పుడు ఉదయం 9 గంటలకి తమ్మెయ్యాల, భయపడుతున్నావా లేదా? తమ్మ పడదేమో, ఆ టైంకి వెళ్ళలేనేమో. ఒకవేళ వెళ్ళావు, ఆయాస పడతా, చెమట కక్కుంటా 9 గంటల కరెక్ట్ 8:59కి నిలబడ్డావు. అక్కడ యాద్దామని ఏళ్ళు తీసుకుని నొక్కుతున్నావు, సర్వర్ డౌన్, సర్వర్ డౌన్. ఇప్పుడు మనం ఏమవుతాం? మనకు పల్స్ డౌన్. అక్కడ సర్వర్ డౌన్ అవగానే మనకు పల్స్ డౌన్. ఈ లోపల ఇంకొకళ్ళు ఎవరో వేయాల్సిన వాళ్ళు వచ్చి గబగబా వచ్చి వాళ్ళు తగ్గు పెడతారు. అది వచ్చిందనుకో, 1 నిమిషం ఏదో గ్యాప్లో వచ్చిందనుకోండి, సర్వర్ కక్కు ఏదో వచ్చిందనుకుందాం, నువ్వు పెడదావు, ఈ లోపల ఎవరో పక్కన నుంచి వాళ్ళు పెడతారు, వాళ్ళు క్లిక్ అవుతుంది, నీది మళ్ళీ సర్వర్ డౌన్. గమనించాలి. ఇక్కడ మనం అనేక విషయాలు దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తూ ఉంటే, అట్లా ఇక్కడ చాలా విషయాలు మనం భయపడుతూ ఉన్నాం. చాలా సిస్టమ్స్కి, చాలా పరిస్థితులకు, చాలామంది వ్యక్తులకి చాలా భయపడుతున్నాం మనం ఈ రోజున. కానీ ఎవరికి భయపడాలంట? ఎవరెవరికి భయపడముంది అక్కడ చెప్పండి. అక్కడ ఆయనకే అంటే మాటకు అర్థం ఏంటి? టు ద ఓన్లీ వన్ గాడ్. ఆయనకు మాత్రమే భయపడాలి, ఇంకెవ్వరికీ భయపడక్కర్లేదు. ఆయనకు భయపడితే మరి ఎవ్వరికీ భయపడక్కర్లేదు. ఆయనకు భయపడకపోతే నువ్వు అన్నిటికీ అందరికీ భయపడాల్సిందే, భయపడాల్సిందే. అందుకే అంటారు, తెలుగులో సామెత ఉంది, మనం సరిగ్గా లేకపోతేనంట దారిలో తాడు ముక్క, ప్రాణం లేని తాడు ముక్క, అదే పామై గరుస్తుందంట. విన్నారు ఇప్పుడు ఈ మాట? తాడే పామై గరుస్తుంది. కారణం ఏంటి? మనం దేవునికి భయపడలా, అప్పుడు పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగానే ఉంటాయి, అన్నీ భయపెడతాయి. చెట్టు ఊగితే భయపడతాం, నిద్రపోవడానికి భయపడతాం, బండి మీద వెళ్ళడానికి భయపడతాం, ఎండలో వెళ్ళడానికి భయపడతాం, మనకు ఎదురుగుండా ఏదైనా వెహికల్ వస్తుంటే భయపడతాం, ఏదైనా ఫోన్ రాగానే భయపడతాం, ఎవరినో చూడగానే భయపడతాం, ఎవరితో మాట్లాడాలంటే భయపడతాం. మన ఇంట్లో వాళ్ళతోనే, మన కుటుంబీకులతోనే, మనం రోజు తిరుగాడే స్థలంలోనే, రోజు ఉద్యోగం చేసే ప్రదేశంలోనే అనేక సార్లు మనం భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే దేవునికి భయపడటం మానేసాం. మనకు అలవాటు లేదు, దేవునికి భయపడటం అలవాటు లేదు. మనకి ప్రధానికి భయపడిపోవడం అలవాటు అయిపోయింది. అక్కడే భయపడతా ఉంటాం, అక్కడే బ్రతుకుతాం. మనం బ్రతుకులు అక్కడ అర్పించేసుకున్నాం, భయానికి అర్పించేసుకున్నాం మనం. కనుక అన్నాడు, దేవునికి మాత్రమే లోబడాలి, ఆయనకు మాత్రమే భయపడాలంట. ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విను. ఎవరి మాట వింటున్నావు నువ్వు? ఎవరి మాట వింటున్నావు? మీరు ఇంట్లో ఎవరైనా మాట చెప్తే దాని మాట, వాళ్ళ మాట వింటావు నువ్వు, కానీ దేవుని మాట వినవు. నీ కొలీగ్స్ ఎవరైనా మాట చెప్తే వింటావు, దేవుని మాట వినవు. ఎవరో పనికి మాలో ఏదో మాట్లాడితే వాళ్ళ మాట వింటావు, పాటిస్తావు, దేవుని మాట వినవు. నీ మనసులో ఏది చెప్తే అది వింటావు, దేవుని మాట వినవు.
ఏదైనా ఆలోచన వస్తే చేసేస్తావు, దేవుని మాట వినవు. అపవాది చెప్పినట్లుగా చేస్తావు, దేవుని మాట వినవు నువ్వు. ఒకవేళ దేవుని మాట నువ్వు వింటలేదని చెప్పి సేవకులు కూడా ఏదైనా విషయం చెప్తేనో, ఏదైనా వాక్యంలోంచి మాట్లాడితేనో, లేకపోతే నీ పరిస్థితిని బట్టి ఏదైనా ఒక విషయం నీతో మాట్లాడితేనో అప్పుడు కూడా వినరు. ఎందుకంటే వింటం అలవాటు లేదు వీళ్ళకి, ఏది వినరు. దాని మీద 100 అనుమానాలు మళ్ళాను. ఎలా చెప్పారేంటి, అలా ఎందుకు, ఎలా చేస్తే బాగుంటుంది కదా, అనుమానంతోనే మరి చేస్తున్నాం మనం. ఈ అనుమానమే మనకి పెరిపోతమై అనేక విషయాల్లో అనేక మంది దగ్గర దాసోహం అయ్యేలాగా, మనకంటే చిన్నవాళ్ళకి భయపడుతున్నామండి, మనకంటే బలహీనకు భయపడుతున్నాం, మనకంటే తెలుగు తక్కువ వారికి భయపడుతున్నాం, మనకంటే చిన్న ఉద్యోగస్తులకు భయపడుతుంటాం, మన ముందు నిలబడటానికి యోగ్యత లేని వారి దగ్గర కూడా భయపడాల్సి వస్తుంది వాళ్ళు. ఎందుకంటే దేవునికి భయపడటం లేదు. మనం దేవునికి దగ్గర భయపడటం మానేసాం. అందుకని ప్రతి విషయంలోనూ భయమే ఈరోజు చోటు చేస్తుంది మన జీవితంలో. అందుకే సమాధాన బలి రూపకమైనటువంటి కృతజ్ఞతా బలిని దేవునికి అర్పించగలిగిన వారముగా మనం ఉండాలి. మరలా చదువుతున్న ఈ వాక్యం జాగ్రత్త వినండి. దేవుడు మనల్ని పరీక్ష పెట్టాడు, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? పరీక్షలో గెలవాలంటే ఏం చేయాలి? మనము యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత వచనం, 5వ వచనం. నీవు అప్పుడు ఏం చేస్తాడు దేవుడు తెలుసా? నీవు నడవాలని. ఎస్, ఎందుకంటే మే నెలలో ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో, ఎవరిని సంప్రదించాలో, ఎవరిని కలవాలో, ఏ సిచ్యుయేషన్ ఎలా ఎదుర్కోవాలో, ప్రభువును క్షమించిన కాక, ఈ మే నెలలో ఏ ఏ స్థలాలకు నువ్వు వెళ్ళాలో, ఏ ఏ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలో, ఏ పరిస్థితి ఎలా లొంగ తీసుకోవాలో, ఏ పరిస్థితిని ఎలా గెలవాలో, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఒక నడిపింపునివ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు? దాని కొరకే పరీక్ష పెట్టారు ఏప్రిల్ నెలలో నీకు దేవుడు. మే నెల ఏప్రిల్ నెల కంటే కూడా ఎంత మాత్రం మెరుగుగా ఉండదు. గాడ్పులో ఊరగాయ పచ్చడి కారం ఎంత ఘోరంగా ఉంటుందో అలాగే ఉంటాయి పరిస్థితులు. మనం చూడండి, అంత వేడి గాడ్పులో కూడా మే నెలలో ఏంటి ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పారు చెప్పండి? ఊరగాయ పచ్చడిలో అసలే ఎండ వేడి, అది 50కి వెళ్ళిపోద్ది, 50 డిగ్రీలకి. దాంట్లో ఇప్పుడు ఏంటంట, ఎర్ర మిరపకాయలు కారం తెచ్చి, అది చాలదన్నట్లు మళ్ళీ దాంట్లో ఇంకేయో దినుసు, అవి కూడా కారమే, అవి కూడా కారమే, అవి కూడా ఘాటే, అవి కూడా మళ్ళీ పైకి పచ్చికారం. అది ఎంత ఎర్రగా, ఎంత ఘోరంగా, ఎంత మంటగా ఉంటుందో. ఈ ఎండ వేడిమికి 50కి ఇది 100, 150 డిగ్రీలు అయిపోయింది. ఎస్, దానికోసం ఎదురు చూస్తున్నాం మనము, అంతే తప్ప దేవుని సమాధానం కొరకు ఎదురు చూడట్లేదు మనం. కనుక ఇక్కడ ఏమంటాడంటే, మొట్టమొదట ప్రభువుని ఏప్రిల్లో ఏం చేశాడంట? గడిచిపోయినది నెల అవ్వచ్చు, సంవత్సరం కావచ్చు, రోజు కావచ్చు, వారం కావచ్చు, అది నీకు ఒక ఎగ్జామినేషన్ టైం. అది ఈ రోజు నీకు ఒక ఎగ్జామినేషన్, ప్రభువుని ఎగ్జామిన్ చేస్తున్నారు. గడిచిపోతున్న వారం ఎగ్జామ్ టైం, నీకు టెస్టింగ్ పీరియడ్. గడిచిపోయిన నెల నీకు టెస్టింగ్ పీరియడ్. ఇవ్వబోయేది నీకు ఒక బ్లెస్సింగ్ దేవుడు ఇవ్వబోతున్నారు. అయితే ఈ నెలను గెలవాలి. నువ్వు ఎలా గెలవాలి? ఎలా గెలవాలంటే ఈ పరీక్షలోను మరలా చదువుతున్నాను వినండి. యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉండవలెను. ఇప్పుడు ఇవ్వబోయే నెలలో దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇవ్వబోయేది ఫ్యూచర్, రేపటి నుంచి నీ జీవితం జరగబోయేది. నీవు నడవాలని దేవుడు యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించిన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడు యెహోవా మీద. అంటే ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు దేవుడు? దాస్యము నుంచి.
దాస్యము నుంచి విడిపించిన దేవుడు ఇష్టపడుతుంటే మనం ఏం చేస్తున్నామంట? మరలా తిరుగుబాటు చేసేవారు. ఒకవేళ మే నెలలో కూడా ఉంటామేమో, ఇప్పుడే దేవుడు కాషనిస్తున్నారు మనకి. ఇవ్వబోయే రోజుల్లో నువ్వు ఎంత మాత్రం దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. అందుకే 4వ వచనాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి, హత్తుకొని ఉండాలి. నువ్వు నడిచే మార్గము దేవుడు సూచించి, ఏ దాస్యములో ఏ ప్రేరణలో ఉన్నావో ఆ ప్రతి దాస్యము నుంచి కూడా నువ్వు విడిపించబడాలి. ప్రతి నీ యొక్క అస్తవ్యస్తమైన పరిస్థితి ఖచ్చితంగా సరిచేయబడాలి. నువ్వు ఖచ్చితంగా దీవించబడాలి. కనుక గమనించినప్పుడు మొదటి వచనానికి వద్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా 35th chapter 10th verse. యెహోవా విమోచించిన వారు ఏం చేస్తారంట? ఆ దాస్యము నుంచి విడిపించిన వారు, ఆ ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి వారు ఏం చేస్తారంట? పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. అలా వచ్చేవారి మీ యొక్క తలల మీద నిత్యానందముండును. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఏప్రిల్లో నీకు టెస్టింగ్ పీరియడ్ అయ్యి ఉంటే, నువ్వు ఆ పరీక్షలో నెగ్గి ప్రభువును హత్తుకొని ఆయనకే భయపడి ఆయన్నే సేవించే బిడవని ఉన్నట్లయితే ఇప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు పాటలు పాడుచు సంబరముగా మనం చదువుకునే సంబరముగా కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి వస్తావు. అప్పుడు ఏం జరుగుతుందంట? తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చెదరు. దుఃఖమును, నిట్టూర్పును, నిరాశ, నిస్పృహ ఎగిరిపోవును. చెప్పకూడదు గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా కొట్టచ్చు, ఇంకా స్ట్రాంగ్గా కొట్టచ్చు. దేవుడు ఇస్తారంటే కూడా మనం ఆహ్వానించకపోతే ఎలాగండి? అంటే నిట్టూర్పులే బాగున్నాయా? దుఃఖమే బాగుందా? ఆ దాస్యమే బాగుందా? ప్రతిదానికి భయపడుతున్నాం, ఆ బ్రతికే బాగుందా? మనకి నిత్యానందం ఇచ్చి ఆనంద సంతోష గానములతో ఆయన సన్నిధికి వస్తూ ఉంటే దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతే ప్రభువు చెప్తా ఉంటే వాగ్దానం ఇస్తున్నారు. ప్రభు ఈజ్ ప్రామిసింగ్. దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారు ఈ రోజున. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనకు వెళ్ళే ముందుగా, 1 ఏప్రిల్ నెల ఏంటి? ఇప్పుడు టెస్టింగ్ పీరియడ్. మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడు కొన్ని పరిస్థితులు కలిగించారు. దేవుడిచ్చిన ప్రతి పరిస్థితికి నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు, అది సమాధాన బలి రూపకమైన కృతజ్ఞత తెలియచేస్తావా, తెలియచేయవా? నువ్వు దేవుని సన్నిధికి ఎలా వస్తావు అనేటువంటి ఎగ్జామ్ దేవుడు పెట్టిన తర్వాత నువ్వు దేవునికే భయపడి ఆయన్నే హత్తుకొని ఆయన్నే సేవించే బిడవని ఉన్నప్పుడు నీ త్రోవల్లో, నీ మార్గములో ఇవ్వబోయే దినములు దేవుడిని ప్రేమించి నడిపిస్తూ ప్రతి దాస్యము నుంచి, ప్రతి ఒక్క బానిసత్వము నుంచి, ప్రతి ఒక్క దుఃఖము నుంచి, ప్రతి ఒక్క నిట్టూర్పు నుంచి దేవునికి విడుదల ఇస్తూ ఉంటే ఏముంటుందంటే నీ తల మీద నిత్యానందముండును. సంతోష గానములతో నీ ఉందువుగాక. ఈ వాగ్దాన దేవుడు నీ పట్ల నెరవేర్చును గాక. ప్రభు ఈ రాత్రి దాన్ని నీకు రుజువుపరచును గాక. నువ్వు మోకరించి కొద్దిసేపు ప్రార్థనలో ఉంటూ ఉండగా ఆ ప్రార్థన కృతజ్ఞతా బలిగా, అది సమాధాన బలికి ప్రతిరూపమైన బలిగా, సమాధాన బలి కొరకైన ప్రతిరూపమని చూచాము లేవీకాండంలో మనం. అది కృతజ్ఞతా బలి అంటున్నాడు. కనుక ఇప్పుడు అర్పించే కృతజ్ఞతలు అది సమాధాన రూపకమైన బలిగా ఉంచమని, దేవుని చేత పరీక్షలో నెగ్గబడి అటువంటి కృతజ్ఞతలు హృదయపూర్వకంగా పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయనకు సమీపస్తులం అవుదాం. ఆయన హత్తుకున్న వారముగా ఉందాం. ఆయనకే ప్రభువా వచ్చే నెల, నువ్వు నన్ను ప్రేమించబోతున్న నెల,
నాకు నా కుటుంబానికి మేలుకరంగా ఉంచయ్యా. నేను నీకే భయపడతానయ్యా. ఏప్రిల్లో చాలా విషయాలు చాలామంది చాలా పరిస్థితులకు భయపడ్డారు, కానీ నీకు మాత్రమే భయపడతారయ్యా, నిన్ను మాత్రమే హత్తుకొని ఉంటారయ్యా అని ప్రభు దగ్గర ఒప్పుకోటుని బట్టి బానిసత్వం నుంచి విడుదల పొంది ఏప్రిల్లో నీ నడక, నీకు నడుచు ప్రతి మార్గమును ఆయనే బోధిస్తూ నడిపిస్తూ జయకరంగా నడిపిస్తూ నీ తల మీద సంతోషగానం నిత్యానందం ఉన్నట్లుగా దేవుడు మంచి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి రుజువు కలిగిన వాగ్దానాలు దేవుడిస్తూ ఉండగా అది పొందుకుందాం. దయచేసి మోకరించుదాం. కొద్దిసేపు వాక్యాన్ని బట్టి ఏప్రిల్ నెలంతా టెస్టింగ్ పీరియడ్. నిన్ను పరీక్ష పెట్టారు ప్రభు. ఆ పరీక్షలు ఈ రాత్రి నెగ్గుదాం. 9 గంటలు దాటింది. మరొక 2 గంటల 45 నిమిషాల్లో నూతనమైన నెల నీకు ఇవ్వబడుతుంది. ఆ నూతనమైన నెలలో ఇక నీకు బానిసత్వం ఉండకూడదు, నిరాశ ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, నిట్టూర్పులు ఉండకూడదు. అవి ఎగిరిపోవాలి. నిత్య ఆనందము నీ తల మీద ఉన్నట్లుగా, ఆనంద సంతోష గానములతో ఆయన సన్నిధికి వచ్చినట్లుగా ఏప్రిల్ 31వ తారీఖున ఈ మే నెల 31 రోజుల పాటు దేవుడిని కాపాడుచూ ఉండగా ఈ నెలలో నీవు నెగ్గిన ఈ పరీక్షను బట్టి దేవుని గొప్ప సమాధానకరమైన స్థితిని దయచేయుగాక. నిజముగా నీవు నీ తల మీద సంతోష గానములు ఉన్నట్లుగా, నిత్య ఆనందము నీకు కలిగినట్లుగా దేవుడి కార్యములు జరిగించుగాక. కొద్దిసేపు ప్రార్థనలో ఉందామా? వాక్యమును బట్టి దేవుడు నీతో మాట్లాడారు అని నేను నమ్ముతూ ఉన్నాను. దైవ సేవకునిగా నీతో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడారు. అమ్మా బాబు, సంగమా, ఓ సంగ